అధికారం ఒక అద్దాల మేడ లాంటిదని, జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన మినీ మహానాడులో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నామని అహంకారంతో ముందుకు వెళ్ళకూడదని, అహంకారం ఉంటే వైసీపీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే మనకు ఎదురవుతుందని ఆయన గుర్తు చేశారు. అధికారం అంటే అద్దాల మేడ, ఎవరు రాయితీ కొట్టినా అద్దం మేడ వదిలిపోద్ది. కాబట్టి అద్దాల మేడలో ఉన్న మనం, అధికారంలో ఉన్న మనం అహంకారంతో ప్రవర్తించకుండా, అహంకారంతో నేను ప్రవర్తించినా, పార్టీ నాయకులుగా మీరు ప్రవర్తించినా, క్లస్టర్ ఇన్ఛార్జీలైనా, కో క్లస్టర్ ఇన్ఛార్జీలైనా, డివిజన్ అధ్యక్షులైనా, అనుబంధ సంఘాల అధ్యక్షులైనా, కార్పొరేటర్లైనా ఎవరు అహంకారంతో ప్రవర్తించినా ప్రజలు దేనినే సహిస్తారు. కానీ అహంకారం, అధికార మదం పడితే వాళ్ళని ప్రజలు అధపాతాళం నెట్టేస్తారు. అందు ఉదాహరణే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమని మీ అందరూ కూడా మనం చేస్తుంది. కాబట్టి ఆలోచన సాగించండి. ప్రజలు అవకాశం ఇచ్చారు మనకి పాలించమని. అధికార పార్టీలో మనం ఉన్నాం. మీతో కలిసి పనిచేసేదానికి మీ శాసనసభ్యుడిగా నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. అయితే జనంకి జవాబుదారీగా ఉన్నాం, జనంకి అణిగిమణిగి ఉన్నాం. ఒక్కొక్కసారి ప్రజలు అడిగే కోరికలు వింటుంటే కాస్త తెలియకుండా బాధేస్తుంది మనకు కూడా. కానీ ఓపికగా సమాధానం చెప్పాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మన చేతిలో ఉండే పని చేయాల్సిందే, చేతిలో లేని పని ఏ కారణంతో వీలు కాదు చెప్పాల్సిందే. ఆ విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కష్టం చేసే కార్యకర్తల్ని, ఇష్టంతో కష్టం చేసే కార్యకర్తల్ని, ప్రజల మధ్య ఉండే కార్యకర్తల్ని 100% ప్రోత్సహిస్తుంది. దాంట్లో అనుమానం లేదు. తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని ఆఫీస్కి వచ్చి నా ఎదురుగా కూర్చొని నాకు మాటలు మాత్రమే చెప్పి డివిజన్లోనో గ్రామాల్లోనో ప్రజలతో పని లేదంటే అలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే కార్యాలయంలో చోటు లేదు అంటే రాజకీయంగా వాళ్ళు మాటలు చెప్తే నాకు కూడా మాటలు బాగొచ్చు, అంత మించి మాటలు నేను కూడా వాళ్ళకి చెప్తా. ఓన్లీ మాటలకే మాటలు అంతే. కానీ మాటలకి కాదు, చేతలకి గౌరవం ఉండాలంటే రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిరంతరం జనాల్లో ఉండండి, ప్రజలకు అణిగిమణిగి ఉండండి. ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలకి చెప్పండి. ప్రజలు మన ఇళ్ళకి రావాలా, మనకు నమస్కారం పెట్టాలా, అధికార దర్పం ఇవ్వద్దు. ప్రజలు ఓటేస్తే మనం ఎమ్మెల్యేలు అయ్యాం, ప్రజలు ఓటేస్తే అధికారంలోకి వచ్చాం. ప్రజలకు మీరే నమస్కారం పెట్టి మీరే దండం పెట్టాలని చెప్పని కూడా కోరుకుంటూ, నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలని చెప్పని కూడా ఆశిస్తూ, ఏదైతే ఈరోజు సోదరులు తీర్మానాలు పెట్టారో వాటన్నిటి కోసం కూడా నా శక్తివంచనలో కృషి చేస్తానని, వాటిలో కొన్ని ఒక దశకు వచ్చాయి. ఆవంచర్ల సెజ్ మీకు అందరికీ తెలుసు, భారత్ సింధూర్ పేరుతో ఇటీవల మనం శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాల తాత్కాలిక మరమ్మతులు చేయించి ఆటోనగర్ షెడ్ల నుంచి ఆడికి పూర్తి చేసి పంపించాం. అదేవిధంగా పొట్టేపాడు మూలుడు కల్జర్ బ్రిడ్జీలకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ఒక షేప్కి వస్తూ ఉన్నాయి. మిగతా తీర్మానాల విషయం కూడా శ్రద్ధ తీసుకుంటానని, బారాషాహి దర్గాకి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో ఈ జిల్లాలో మనకి 2 మంత్రులు ఉన్నారు, పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు. అదేవిధంగా ఏదైతే మనకి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారు కూడా ఒక మంచి చారిటీ సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి. అదేవిధంగా ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు బేదా రవిచంద్ర గారు ఉన్నారు. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు, వీరందరూ సహాయ సహకారాలు తీసుకున్నాం. అన్నిటికీ మించి నా మాటలు ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా కష్టం చేస్తూ, తెలుగుదేశం పార్టీలో ఒక పదవి ఇస్తే సరైన వాడికి ఇచ్చారని జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గర్వంగా చెప్పుకునే పేరు మన చేజర్ల వెంకటేశ్వర. కానీ ఇంకా సంవత్సరం అయింది, అవకాశం రాలా చేజర్ల వెంకటేశ్వర రెడ్డికి. వస్తుంది ఖచ్చితంగా. కానీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనేక సంవత్సరాలుగా జిల్లాలో ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని అత్యంత గౌరవంగా చూస్తారంటే పార్టీలో వారికి ఉన్నటువంటి సీనియారిటీ, అంకిత భావం, కష్టం కారణం అని చెప్పని తెలియచేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా సంస్థాగతంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒక తడవ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసుకోవటం, సంస్థాగత ఎన్నికలన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రతి మే నెలలో మనం నియోజకవర్గ మహానాళ్ళు, జిల్లా మహానాళ్ళు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా
రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి మహానాలు నిర్వహించుకోవడం మనందరికీ కూడా ఆనవాయితీగా ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ ఈరోజు మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 11 నెలల కాలంలో గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగినటువంటి అక్రమాలను, అదేవిధంగా గాడి తప్పిన వ్యవస్థల్ని సరిచేయడానికే ముఖ్యమంత్రి గారికి ఎక్కువ సమయం సరిపోతుంది. అయినప్పటికీ కూడా ఈ 11 నెలల కాలంలో ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతంలో ఉండే సోదరులందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు వాడుకుంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ 11 నెలల కాలంలో గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన నిధులన్నీ వారికి ఇస్తే, ఈరోజు మీ కళ్ళ ముందు ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు నిర్మించుకునే పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక్క సిమెంట్ రోడ్డు కూడా నిర్మించుకొని గ్రామాల ప్రాంతాల్లో కూడా ఈరోజు మనం అనేక సిమెంట్ రోడ్లు నిర్మించుకోగలిగాం. అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు వారు ముఖ్యమంత్రి గారి సహకారంతో, అదేవిధంగా ఇతర మంత్రులు అందరి సహకారం తీసుకొని ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే రోజు 339 కార్యక్రమాలకి శంకుస్థాపన చేయించి మొన్న 15వ తేదీన అందరి చేత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయించి దేశ చరిత్రలోనే ఒక చరిత్ర సృష్టించారు. ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి పెద్దలందరూ కూడా శ్రీధర్ రెడ్డి గారి యొక్క స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని చెప్పి అందరికీ చెప్పే విధంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు శ్రీధర్ రెడ్డి గారికి జిల్లా పార్టీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. ఆ కార్యక్రమంలో భాగస్వాములై మీరందరూ కూడా ఆయనకు ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దడానికి కోసం శ్రీధర్ రెడ్డి గారు అనేక ప్రణాళికలు రూపొందిస్తూ వాటిని అమలు చేస్తూ వస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఖచ్చితంగా అది అందరికీ మనందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం. అదేవిధంగా మనందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా ఈ మహానాడులు కానీ గ్రామ నుంచి సంస్థాగత ఎన్నికలు కానీ చేసుకుంటున్నాం.